హాయ్ అండి. ఇవాళ నేను నా బ్యూటిఫుల్ క్లయింట్ అపర్ణ గారి గురించి చెప్పాలనుకుంటున్నా. తను వచ్చేసి హైపోథైరాయిడ్‌తో 3 ఇయర్స్‌గా సఫర్ అవుతుంది. సో, హైపోథైరాయిడ్‌ని క్యూర్ చేసుకోవాలి అని తను అలోపతి యూజ్ చేశారు. ఆయుర్వేద యూజ్ చేశారు. ఈవెన్ ఫంక్షనల్ న్యూట్రిషన్ కూడా యూజ్ చేశారు. బట్ తను యూజ్ చేసిన తనకు రిజల్ట్ రాలేదు. తను న్యాచురల్ వేలో తన ప్రాబ్లమ్ అన్నది క్లియర్ చేసుకోవాలని మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో, మమ్మల్ని అప్రోచ్ అయ్యాక వితిన్ 1 మంత్ తన ప్రాబ్లమ్ అన్నది క్లియర్ అయింది. సో, ఇన్ డీటెయిల్ తను ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, తన ప్రాబ్లమ్ ఎలా క్లియర్ అయిందనేది తన మాటల్లోనే. హాయ్ అండి అపర్ణ గారు. హాయ్ అండి విజయలక్ష్మి గారు. సో, మా వ్యూవర్స్‌కి చెప్పండి మీరు ఎక్కడి నుంచి మాతో జాయిన్ అయ్యారు? మాతో ఎలా అప్రోచ్ అయ్యారు? అంతకుముందు మీరు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ అండ్ మీకు ఇన్ని ట్రీట్మెంట్స్‌లో ఏది బెస్ట్ అనిపించింది? యాహ్! షూర్ అండి. తప్పకుండా చెప్తాను. యాక్చువల్‌గా నాకు 3 ఇయర్స్ బ్యాక్ హైపర్ థైరాయిడ్ అనే ప్రాబ్లమ్ వచ్చింది అనేసి. నాకు ముందు హైపోథైరాయిడ్ ఉండింది. సో, అది ఆఫ్టర్ వ్యాక్సిన్ ఏంటి అనేది ప్రాబ్లమ్ తెలీదు కానీ ఇట్ టర్న్ టు హైపర్ థైరాయిడ్. అండ్ నేను ఎండోక్రైనాలజీ దగ్గరికి వెళ్తే తను సంథింగ్ మేబీ మల్టీవిటమిన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు, లేదంటే గ్లాండ్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. మీకు ప్రాబ్లమ్ వచ్చింటుంది. వి విల్ వెయిట్ ఫర్ 6 మంత్స్ అని చెప్పారనమాట. సో, నేను 6 మంత్స్ అన్ని స్టాప్ చేసి మానిటర్ చేసింది. సో, స్టిల్ ఇట్ నాట్ కేమ్ టు నార్మల్. సో, దెన్ డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే మరి హైపర్ థైరాయిడ్‌కి మెడిసిన్ కూడా ఇచ్చింది. మళ్ళీ 6 మంత్స్ మానిటర్ చేసింది. మళ్ళీ తను ఫైనల్ డెసిషన్ ఏం చెప్పింది అంటే గ్లాండ్ తీసేసుకోవాలి అని చెప్పింది. సో, ఓన్లీ దట్ ఈస్ ద ఆప్షన్ ఫర్ హైపర్ థైరాయిడ్. సో, దెన్ లేటర్ ఆన్ ఇంక నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను. ఇంకా అదర్ వేస్‌లో ఏమన్నా క్యూర్ అవుతుందేమో అనేసి. సో, ఆయుర్వేదిక్ కన్సల్ట్ అయ్యాను. అది ఒక 6 మంత్స్ యూజ్ చేశాను. అంటే అందరూ మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు. బట్ ఎవరు డైట్ అయితే చెప్పలేదనమాట. ఈ మెడిసిన్స్ ఇవ్వండి, యూజ్ చేసుకోండి, చూద్దాము అనేసి. 6 మంత్స్ వాడాను. అది కొంచెం ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది ఆయుర్వేదిక్. మళ్ళీ తర్వాత మళ్ళీ నార్మల్. మళ్ళీ ఇంకో 2 మంత్స్ అయితూనే మళ్ళీ టెస్ట్ చేసుకుంటే మళ్ళీ వాల్యూ తగ్గిపోయింది. ఏంటి అనేది డాక్టర్ కూడా ఐడెంటిఫై చేయలేకపోయాడు. సో, ఇంకొక డాక్టర్‌ని సజెస్ట్ చేశారు. అది ఇంకా చాలా దూరం ఉందన్నమాట ఆ హాస్పిటల్. సో, ఇంకా కష్టం అనిపించి మళ్ళీ సరే ఇంకా ఫైనల్ నేను గ్లాండ్ తీసేసుకుందాము అనేసి మళ్ళీ ఇంకో డాక్టర్ సజెషన్ కోసం మళ్ళీ ఇంకో ఎండోక్రైనాలజీ దగ్గరికెళ్ళాను. సో, ఆయన ఇంకేం ఆప్షన్ లేదమ్మా, మీకు గ్లాండ్ తీసేసుకోవాలి అంతే అనేసి చెప్పారు. నేను లేటర్ ఇంకా దానికి ముందు కూడా యూట్యూబ్‌లో అన్ని సెర్చ్ చేస్తూ ఉన్నాను. న్యాచురల్ వేలో రివర్స్ చేసుకోవచ్చు అనేసి వింటూ ఉన్నాను కానీ, దానికి గైడెన్స్ ఎవరున్నారు అనేది నాకు ఎవరు దొరకలేదన్నమాట. సో, ఫైనల్లీ నాకు స్వర్ణలత గారిచే మీరు పరిచయం అయ్యారు. అండ్ వితిన్ 1 మంత్ ఇట్ గాట్ రివర్స్డ్. అండ్ నాకు హైపర్ థైరాయిడ్ వచ్చాక ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే ఈవెన్ హార్ట్ పాల్పిటేషన్, అలర్జీ అండ్ బాడీ సెన్సిటివిటీ పెరిగిపోయింది. అండ్ వెయిట్ లాస్ చాలా అయ్యాను. అండ్ వీక్‌నెస్ కూడా ఎక్కువ ఉండేది. కొంచెం దూరం నడిచినా కానీ ఆయాసంగా అలా అవన్నీ ఉండేవన్నమాట. సో, నాకు అంటే ఈవెన్ ఆయుర్వేదిక్‌లో కూడా ఆ ప్రాబ్లమ్స్ నాకు క్యూర్ అవ్వలేదు. సో, మీరిచ్చిన కాన్ఫిడెన్స్ అండ్ మీరిచ్చిన డైట్‌లో ఈవెన్ కాన్‌స్టిపేషన్ హెవీగా ఉండింది. సో, అవన్నీ కూడా నాకు వితిన్ 1 వీక్‌లో కాన్‌స్టిపేషన్ క్లియర్ అయింది. మళ్ళీ తర్వాత 2 వీక్స్‌లో థైరాయిడ్ క్లియర్ అయిపోయింది. సో, ఇప్పుడు వెయిట్ గెయిన్ ప్రాసెస్‌లో ఉన్నాను. వెయిట్ గెయిన్‌లో మీరు 2 వీక్స్ డైట్ స్టార్ట్ చేశాను. 2 కేజెస్ పెరిగాను. అది కూడా హ్యాపీ. సూపర్ అండి. అండ్ స్టార్టింగ్‌లో మీకు డౌట్ ఉండింది. మీరొక డౌట్ అడిగేవాళ్ళు గుర్తుందా? నేను ఇన్ని యాహ్! చేశానండి. నాకు క్లియర్ అవ్వలేదు. డైట్‌తో క్లియర్ అవుతుందా? యెస్. డైట్‌తో క్లియర్ అవుతుంది. బట్ ఇప్పుడు చెప్పండి. స్టార్టింగ్‌లో నేను చెప్పాను. మీదసలు ప్రాబ్లమే కాదు. డాక్టర్స్ యాహ్! భయపెట్టిచ్చేసారు. అది ఆయుర్వేద గాని, ఫంక్షనల్ న్యూట్రిషన్ గాని, ఎక్కడైనా గాని.
మీకు బాగా యాహ్! భయం క్రియేట్ చేశారు. మీది అసలు ప్రాబ్లమే కాదు. ఇంతకుముందు మీరు డైట్‌లో తీసుకున్న ప్రికాషన్స్‌తో పాటు మెడిసిన్ టైమ్‌కి టేపరింగ్ చేయకపోవడం వల్ల హైపో కాస్త హైపర్‌గా మారింది. యెస్. అంతే. ఇక్కడ మనం అది అంటే ఇప్పుడు మనం డైట్ చేస్తున్నాము అనంటే ఏదైనా డిసీజెస్‌లో ఉన్నాము. మనం మెడిసిన్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కేసే హైపోథైరాయిడ్ ఉండింది మీరు. మెడిసిన్ యూజ్ చేస్తున్నారు. డైట్‌లో మోడిఫై చేసుకున్నారు. కానీ టైమ్‌కి మీరు మీ యొక్క డైట్ మోడిఫై హ్మ్. హ్మ్. చేసుకున్నాక ఆ మెడిసిన్ అన్నది టేపరింగ్ చేయకపోవడం వల్ల మెడిసిన్ ఓవర్ డోస్ అవుతూ మీకు ఈ ప్రాబ్లమ్ అన్నది అరైజ్ అయింది. హైపో అన్నా తగ్గించొచ్చు గానీ హైపర్ అన్నది చాలా క్రిటికల్ కండిషన్. యాహ్! చెప్పాలి. డాక్టర్ సేమ్ అదే చెప్పారు. సో, ఆ! దీనికి సొల్యూషన్ ఓన్లీ గ్లాండ్ తీసేసుకోవాలి. అండ్ దట్ టూ దే ఆర్ టెల్లింగ్ లైక్ దట్ ఈస్ సింపుల్. చాలా మంది చేయించుకున్నారు. మీరు నో నీడ్ టు వరీ అంతే. కానీ ఆ గ్లాండ్ తీసుకున్నాక మీకు గ్లాండ్ వల్ల సెక్రీట్ అవ్వాల్సిన హార్మోన్స్ అన్నవి సెక్రీట్ అవ్వవు. దానికి ఆల్టర్‌నేటివ్ సోర్స్ ఏంటి? ఆ యాహ్! నెక్స్ట్ ఇంపాక్ట్ అయితే చానా ఉంటుంది కదండీ హెల్త్ మీద. ఇది బట్ టెంపరరీనే. నెక్స్ట్ ఇది చిన్న హ్మ్. థింగ్. హ్మ్. సో, యెస్. యాహ్! యెస్. నేనెప్పుడు చెప్పేది ఒకటే. డైట్ అన్నది అంటే మనం ఏదైతే తింటామో మన బాడీ కూడా అదే. మన బాడీ హ్మ్. కూడా అదే. ఏమి అంటే మీ డైట్‌లో మీకు ఏదైతే అంటే మన గైడెన్స్ ఒకటే ఒకటి. వన్ స్టెప్ పాలిసీ. ఏది లేదు. హ్మ్. నో యువర్ కల్ప్రిట్. మీ బాడీకి ఏదైతే హార్మ్ జరుగుతోందో, ఏది తినడం వల్ల మీ బాడీకి ప్రాబ్లమ్ అరైజ్ అవుతుంది. మనం దాన్నొక్కటే రిమూవ్ చేస్తాం. మిగతా థింగ్ యాస్ ఇట్ ఈస్‌గా మీరు ఏదైతే తీసుకుంటున్నారో మీ డైట్‌లో అవే ఇంక్లూడ్ అయ్యుంటాయి. యెస్. కాకపోతే రివర్సల్ ప్రాసెస్‌లో స్ట్రిక్ట్‌లీ నో. మీ హ్మ్. బాడీ హ్మ్. కల్ప్రిట్. తర్వాత స్లోగా మోడరేట్‌గా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ దాన్ని ఓవర్‌కమ్ చేసుకుంటూ రావచ్చు. అండ్ నా యాహ్! ప్యాకేజ్‌లో మీకు బాగా నచ్చింది ఏదండి? డైటా? హీలింగ్ సెషనా? ఎడ్యుకేషన్ సెషన్? ఆల్ ఓవర్ అండి అన్ని ఆల్ ఓవర్‌గా అంటే ఒక్కొక్క దానికి దేనికి ఎలా పాయింట్స్ ఇస్తారు? నాకైతే ఏది ప్రాబ్లమ్ అనిపియలేదు. అంటే డైట్ నాకు అన్నీ నచ్చాయి. అంటే ఈ డైట్ అయ్యో! ఇది తినాలా అని ఎప్పుడు ఏది నాకు ఇబ్బందిగా ఏమి అనిపియలేదు. అండ్ మీరన్నీ నేచురల్‌గా నార్మల్ జనరల్ మనం డైలీ తీసుకునే డైటే చెప్పారు. కొన్ని లిటిల్ బిట్ జ్యూసెస్ అవి అంతే. సో, అవి కూడా మనం తీసుకోలేనంత క్రిటికల్ ఫుడ్ అయితే కండిషన్. కాదు. అండ్ ఇక్కడ అండ్ ఓ చిన్న క్వెషన్ అండి. అందరికీ డౌట్స్ ఉండొచ్చు కదా! నేనెక్కడైనా మీకు సప్లిమెంట్ యాడ్ చేశాను. నో. ఓన్లీ నో సప్లిమెంట్స్, నో టాబ్లెట్స్. అదే చెప్తున్నాను కదా! అంటే ఈవెన్ ఆయుర్వేదిక్‌కెళ్ళా కానీ, హోమియోపతి అయినా ఎవరైనా కూడా సంథింగ్ ఏవో ఒక టాబ్లెట్స్ అయితే ఈవెన్ నేను ఫంక్షనల్ మెడిసిన్‌కెళ్ళినప్పుడు చాలా ట్రీట్మెంట్ అలాంగ్ విత్ దే గేవ్ సో మెనీ థెరపీస్ అండ్ ఆల్. ఈవెన్ వాళ్ళు హీలింగ్ సెషన్స్ తీసుకోమని చెప్పారు. అండ్ హార్మోనల్‌కి ఈవెన్ దే గైడెడ్ హోమియోపతి ఆల్సో. సో, మళ్ళీ ఆ హోమియోపతి యూజ్ చేశాను. వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్నాను. అలాంగ్ విత్ దట్ సో మెనీ మెడిసిన్స్. ఈవెన్ అలర్జీకి కానీ, అన్నిటికి వాళ్ళు చాలా మెడిసిన్స్ ఇచ్చారు. నేనది చూపిస్తే గాని అందరూ భయపడతారు. సో, అన్ని ఎ మెడిసిన్స్ అండ్ అరౌండ్ ఎన్ని వన్ ఎన్ని మెడిసిన్స్ వరకు మీరు యూజ్ చేశారండి అందులో? ఆహ్, ఆ ట్రీట్మెంట్‌లో అన్నీ యూజ్ చేశాను నేను. వాళ్ళిచ్చినవన్నీ తీసుకున్నాను. ఓవరాల్‌గా ఎన్ని ఉండొచ్చు ఆన్ అండ్ యావరేజ్? ఆ! నియర్లీ డైలీ ఒక 15 టాబ్లెట్స్ తీసుకునేదాన్నేమో. 10-15 టాబ్లెట్స్. 10-15 సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ తీసుకునేదాన్ని. అండ్ వీక్‌నెస్ ఉంది అని అడిగితే దానికి మళ్ళీ ఇంకొక ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు. డీటాక్స్‌కి ఇచ్చారు. గట్ క్లియర్స్‌కి ఒక పౌడర్ ఇచ్చారు. అలా ప్రతి దానికి అండ్ అలాంగ్ విత్ దేర్ ట్రీట్మెంట్ మళ్ళీ ఈ మెడిసిన్స్ అన్నీ కూడా నేను యూజ్ చేశా కూడా. 1 ½ మంత్ ఐ డిడ్న్ట్ ఫీల్ ఈవెన్ 5-10% బెటర్ ఆల్సో. మీరెంత వరకు అండ్ మనీ స్పెండ్ చేశారండి? నియర్లీ 1,00,000 స్పెండ్ చేశాను. అండ్ దానికి ముందు మిగతా వాటికంతా అన్నీ కలిపి నియర్లీ 1,50,000 దాకా నేను స్పెండ్ చేశాను. అండ్ నాట్ ఓన్లీ మనీ అండ్ టెన్షన్ అండ్ నో రిజల్ట్స్. సో, దాంతో మనకి డిప్రెషన్‌లోకెళ్ళిపోతాము రోజు రోజుకి.
సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సో అంటే విత్ ఇన్ ఇప్పుడు 1 మంత్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఇన్ వన్ లాగా అన్ని క్యూర్ అయిపోయాయి. మీరు అక్కడ ఈవెన్ హార్ట్ కానీ, అలర్జీ విత్ ఇన్ 2 డేస్, 3 డేస్ ఐ థింక్ సో. ఇట్ కేమ్ టు నార్మల్. అస్సలు అలర్జీనే లేదు. సో అండ్ విజయలక్ష్మి గారు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అంటే నేనెప్పుడు ఏ డౌట్ ఉన్నా కానీ వెంటనే రియాక్ట్ అవ్వడము, నాకు గైడెన్స్ ఇవ్వడము, ఇవన్నీ చాలా బాగా అనిపించింది. ఈవెన్ వీఆర్ షాక్డ్ అన్నమాట రిజల్ట్ చూసి. వెంటనే మా హస్బెండ్ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నేను చెప్పాను కదండి, స్టార్టింగ్ మీకు చెప్పాను కదా, 1 మంత్ అంటే మాక్సిమం 3 మంత్స్ లో మీ ప్రాబ్లం అన్నది రివర్స్ అవుతుంది. చిన్న డైటరీ మోడిఫికేషన్స్, మీ డైట్ లో ఉన్న డెఫిషియన్సీని డైట్ త్రూనే రివర్స్ చేసుకోవచ్చు. దీనికి మీకు ఎలాంటి సప్లిమెంట్ నీడెడ్ కాదు. అది మీరు ఇండియాలో ఉంటే. అబ్రాడ్ లో ఉంటే వాళ్ళకు విటమిన్ డి తప్ప ఇంకా మిగతావన్నీ ఈజీగా డైట్ లో దొరుకుతుంది. మనం బ్లెస్డ్ చెప్పాలంటే. ఇండియాలో ఉంటున్నాము. బట్ ఈవెన్ దో ఇండియాలో ఉంటూ కూడా కొంతమందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. ఇక్కడ మీకు ఎలాంటి సప్లిమెంట్స్ నీడెడే లేదు. మీ డైట్ ని ప్రాపర్ వేగా ప్రాపర్ టైమ్ లో ఫుడ్ తీసుకోవడం. నేను చేసిన కరెక్షన్ అదే. ప్రాపర్ టైం, ప్రాపర్ ఫుడ్ అంతే. అండ్ మీ కల్ప్రిట్ ని తీసేశారు మీ డైట్ లో అంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు. అండ్ కమింగ్ టు నా సర్వీసెస్ చార్జెస్ అండి. నా సర్వీస్ చాలా చార్జెస్ ఎలా ఉన్నాయండి? అసలు అంటే మేము ముందు ఖర్చు పెట్టుకున్న దాంతో చూస్తే గన అది మాకు నథింగ్ అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాము మేము. సో ఫ్యామిలీ ప్యాక్ అంటే ఫస్ట్ నేను 3 మంత్స్కే తీసుకున్నాను. 8,000 ఛార్జ్ చేశారు విజయలక్ష్మి గారు. తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా జాయిన్ అయ్యి తను కూడా థైరాయిడ్ రివర్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనమాట. సో మా హస్బెండ్ కి కూడా ఈవెన్ స్లీప్లెస్ ప్రాబ్లం ఉంది. అండ్ ఇప్పుడు మీ హస్బెండ్ రిజల్ట్ ఎలా ఉంది అండి? స్లీపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది మీ హస్బెండ్? మా హస్బెండ్ డైట్ స్టార్ట్ చేసి 2 వీక్స్ అయింది. సో ఇది 3rd వీక్ కంటిన్యూ అవుతుంది. సో విత్ ఇన్ డైట్ స్టార్ట్ చేశాక విత్ ఇన్ 1 వీక్ ఐ థింక్ సో నిద్ర మాత్రం ఫస్ట్ దట్ చేంజ్ హీ సా అనమాట. నిద్ర చాలా బాగా పడుతుంది అని చెప్పారు. సో ఇంకా థైరాయిడ్ రిజల్ట్స్ వీ హ్యావ్ టు సీ ఫర్ ఆఫ్టర్ 2 వీక్స్ ఐ థింక్. ఎందుకు అని అంటే అదే అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం ఇప్పుడు బిజీ లైఫ్ లో ఉంటాం. అన్ని మెయింటైన్ చేయడానికి కాదు. బట్ టైమింగ్స్ ఒక్కటే మనం మెయింటైన్ చేసాం. మన ఎలిమెంట్స్ వైజ్ గా మన ఎలిమెంట్ కి తగ్గట్టు మన ఎలిమెంట్ ఫుడ్ తీసుకున్నాం. మన బాడీ ఎలిమెంట్స్ కి తగ్గట్టు ఏ టైంలో ఆ ఫుడ్ తీసుకున్నాము అని అంటే మన ప్రాబ్లం రివర్స్ అవుతుంది. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్నది అది లైఫ్ స్టైల్ డిజార్డర్ ని మనం ఆర్డర్ లో పెడతాం అంతే. ఈవెన్ న్యాచురోపతి బయట అంటే అందరూ చాలా మంది సజెస్ట్ చేశారనమాట. 2 వీక్స్ వెళ్ళి అక్కడ బాడీ క్లీన్ చేసుకుంటే కన్నా సో సెట్ అవ్వచ్చేమో, ట్రై చెయ్యి అలా అనేసి. బట్ నేను ఇంకొంతమంది వినడం ఏమంటే వెళ్తాము అక్కడ చేయించుకొని వస్తాము, మళ్ళీ ఆఫ్టర్ 2-3 మంత్స్ ఆర్ 6 మంత్స్ అగైన్ ద ప్రాబ్లమ్ ఇస్ కమింగ్ బ్యాక్ అనేది నేను విన్నాను. అండ్ ఆ 2 వీక్స్ ఆర్ 10 days కి దే ఆర్ నియర్లీ ఛార్జింగ్ 20,000 to 30,000 అని చెప్పేసి విన్నాను. సో అది కూడా నేను డైనమాలో ఉండిపోయినాను అనమాట, వెదర్ టు గో ఆర్ నాట్. అంటే మళ్ళీ ఆఫ్టర్ 6 months మళ్ళీ నాకు ప్రాబ్లం బ్యాక్ వస్తుంది కదా. అండ్ అంటే చిన్న నాకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఐ కాంట్ క్లారిఫై విత్ దెమ్ అగైన్. సో ఆ డౌట్ తో నేను వెనకడేసి వెళ్ళలేదన్నమాట న్యాచురోథెరపీకి. సో కానీ మీరేమో ఎనీ టైం అవైలబుల్ అన్నమాట. సో అంతే కదండి. ఒక్కసారి మనం వెళ్తాం మన రూట్ కోసం. నేను అందరినీ ఎందుకు 1 year మినిమం నాతో జర్నీ చెయ్యండి, మా ప్లాన్ లో ఇంక్లూడ్ అవ్వండి. 1 year ఉంది, లైఫ్ టైం ఉంది. ఈ లైఫ్ టైం కూడా ఇంతకు ముందు ఉండకపోవచ్చు, బట్ ఇప్పటి వరకు అయితే లైఫ్ టైం అవైలబిలిటీ కూడా ఉంది. అక్కడ మీరు స్పెండ్ చేసేంత 3 months లేదా 1 week అయ్యేంత చార్జెస్ నేను 1 year వరకు ఇస్తున్నాను. అండ్ లైఫ్ టైం కూడా. ఈ లైఫ్ టైం కొన్ని రోజుల వరకే ఉంటుంది. ఎక్కువ మంది క్లయింట్స్ అయ్యారంటే కూడా నేను కూడా బేర్ చేయలేను కదండి. సో అంటే ఇక్కడ అట్లీస్ట్ 1 year కి మీకు వస్తుంది. బెనిఫిట్ ఏంటి అని అంటే
నా మోటివ్ ఎందుకు నేను అంత తక్కువ చార్జ్ చేస్తున్నా అంటే నా మోటివ్ ఒకటే అండి. అందరూ మెడిసిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి అని. అది కూడా విత్ లో బడ్జెట్. ఈవెన్ ఇప్పుడు మీరు బయటికెళ్తారు. బయటికెళ్ళినప్పుడు మీ పిల్లల్ని మీతో పాటు తీసుకెళ్ళలేదు. ఫ్యామిలీని వదలాల్సొచ్చు. ఇప్పుడు ఎంత హీలింగ్ సెషన్ ఉన్నా ఒక మదర్‌గా నాకేంటి అంటే నా ఫ్యామిలీతో ఉంటేనే నాకు సాటిస్ఫాక్షన్. ఆ పాసిబిలిటీ కోసమనే ఆన్‌లైన్ ఎక్కువ తీసుకుంటానండి నేను. యూజువల్‌గా నేను మీకు చెప్పింది అదే కదా! మీరు ఇంట్లో ఉంటేనే హీలింగ్ అంటే మైక్రోబ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది మన ఎస్పెషల్లీ ఫీమేల్స్‌కి ఏంటి అంటే మన ఫ్యామిలీతో పాటు మనం ఉంటేనే మనకి హీలింగ్ అన్నది ఇంకా ఫాస్ట్ అవుతుంది. సో 1 ఇయర్ అండ్ నా ఈవెన్ జర్నీ పీరియడ్ కూడా నాకు 1 వీక్ 10 డేస్ బ్యాక్ వచ్చేదన్నమాట ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి. నౌ ఆఫ్టర్ ద వితిన్ నాకు 1 మంత్ హైపర్ థైరాయిడ్ నార్మల్ అయిపోయాక తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీరు ఇచ్చిన డైట్‌కి వెంటనే నాకు 2 డేస్ బిఫోర్ 2 డేస్ ఇట్ కేమ్ అన్నమాట. సో 28 ఆ డేస్ చేంజ్ సైకిల్ వచ్చేసి. సో అంతే బిఫోర్ కదండీ! 1 వీక్ 10 డేస్ ఎలా పడితే అలా వచ్చేది. అన్నిటికి రూట్ కాజ్ మన డైట్. యాహ్! డైట్‌ని మోడిఫై ఇప్పుడు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారా? స్టార్టింగ్‌లో డౌట్స్ ఉండే మీకు. అవుతుందా అండి? నేను ఇంత ట్రై ఎందుకంటే ఐ కెన్ అండర్‌స్టాండ్ మీ సిట్యుయేషన్. మీరు లైఫ్‌లో ఎంతో ఫేస్ చేశారు. ఎంతో పెయిన్ అనుభవించారు. హాస్పిటల్స్‌కి వెళ్ళి ఇంతింత మెడిసిన్స్ తీసుకొని, అన్ని సో టైప్స్ ఆఫ్ సప్లిమెంట్స్ తీసుకొని ట్రై చేశాను డైట్. అదే చెప్పాను కదా! ఈవెన్ నేను ఇయర్‌లీ షుగర్ మానేశాను. ఔట్ సైడ్ ఫుడ్ మానేశాను. అండ్ ఈ డైట్ చేంజెస్ అన్నీ చేసుకున్నా కూడా నాట్ మచ్ డిఫరెన్స్ అన్నమాట. అందుకు మీరు ఓన్లీ డైట్‌తో నార్మల్ అయితుంది అంటే కన్నా నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫాలో అవుతూ ఉన్నాను. నియర్లీ ఫ్రమ్ 1 ఇయర్, 1 ½ ఇయర్ నాకు ప్రాబ్లమ్ వచ్చినప్పటి నుంచి. అందుకు నాకు ఓన్లీ డైట్‌తో వస్తుందా అని ఒక చిన్న డౌట్ ఉండే. మరి ఇప్పుడు చెప్పండి ఓన్లీ డైట్‌తో వస్తుందా? ఓన్లీ డైట్‌తో అన్నీ సాధించొచ్చని మీరు డైట్ ఇచ్చాక తెలిసిందండి. ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్‌గా అందరికి చెప్పొచ్చు. నేను డైట్‌తో అంటే డైట్‌తోనే క్లియర్ చేశాను గానీ, మెడిసిన్‌తో క్లియర్ చేసుకోలేదు. సప్లిమెంట్స్‌తో క్లియర్ చేసుకోలేదు. యెస్ సార్. అండ్ మీకు కూడా ఆ డ్రీమ్ ఉండే. నేను న్యాచురల్‌గానే క్లియర్ చేసుకోవాలి గానీ, నాకు ఏ సర్జరీ వద్దు, ఏ మెడిసిన్ వద్దు, ఏ సప్లిమెంట్ వద్దు. ఇప్పుడు మీ డ్రీమ్ అచీవ్ అయిందా అండి? యెస్ అండి. సో హ్యాపీ. దాన్ని మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేమన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైమ్ మాతో స్పెండ్ చేసి, వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినందుకు థాంక్స్ అ లాట్. అండ్ మీరు అందరికి ఇన్‌స్పిరేషన్. ఇన్ని ఇయర్స్ అయినా సరే వెయిట్ చేసి, సర్జరీ చేసుకోకుండా మీ థైరాయిడ్ అన్నది హైపర్ థైరాయిడ్ అన్నది క్లియర్ చేసుకున్నారు. మీ పేషెంట్స్‌కి ఇచ్చిన డైట్ ప్లాన్‌ని టైం తగ్గట్టు పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేసి రివర్స్ చేసుకున్నారు. ఈవెన్ డైట్స్ ఇవ్వడం ఈజీ అండి. బట్ అక్కడ చేసే వాళ్ళకే తెలుస్తుంది అది. బట్ మీ హార్డ్ వర్క్ అన్నది ఎక్కడా వేస్ట్ అవ్వలేదు. మీరు ఇన్ని ఇయర్స్‌గా సఫర్ అయింది వితిన్ 1 మంత్‌లో మీకు క్లియర్ అయింది. యాహ్! ఓకే అండి. అండ్ ఇలాంటి సో అంటే మీకు లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ తీసుకొని మీకు హ్యాపీనా? సాటిస్ఫైడా? కాదా? ఫైనల్ అదొక్క వర్డ్ చెప్పండి. అది వర్డ్‌తో చెప్పలేమన్నమాట. హ్యాపీనెస్ అనే వర్డ్ చాలా చిన్నది. ఓకే అండి. థాంక్ యూ సో మచ్. సో ఎవ్వరు ఏ డౌట్ పెట్టుకోవద్దండి. న్యాచురల్‌గా ఓన్లీ ఫుడ్‌తో మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ చేసుకోవచ్చు. విజయలక్ష్మి గారి ద్వారా. ఓకే అండి. థాంక్ యూ. అలా. హ్మ్.